హాయ్ అందరికీ. ఇదైతే సద్దుల బతుకమ్మ వ్లాగ్ అనమాట. ఏదో వేద్దాం అనుకున్నా, ఏదో అయిపోయింది వీడియో మొత్తం. ఎందుకంటే సద్దుల బతుకమ్మ వీడియో మంచిగా చేయాలని ఒక 20 minutes వీడియో మొత్తం షూట్ చేయించారండి. నా ఫోన్ సరిగా లేకున్నా కూడా మా చెల్లె వాళ్ళ ఫోన్ తోటి, ఆ ఫోన్ తోటి, ఈ ఫోన్ తోటి అన్నీ చేశాను. మంచిగా వీడియోలు అన్నీ కలెక్షన్ చేసి మొత్తం ఎడిట్ చేసిన తర్వాత మొత్తం గాల్లో కలిసిన పని అయిపోయింది. ఏంటంటే నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ ఉండే మొత్తం గయాప్ అయిపోయినాయి. ఇంకా ఇది కథ. ఏదో కొన్ని దొరికిన వీడియోస్ని అన్నీ అతికిచ్చి ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ఇప్పటికి 2 వీడియోలు ఇట్లనే పోయినాయి అనమాట. ఇంకా విసుకొచ్చేసి ఏదో ఒకటి ఇచ్చేస్తున్నా. ఇది ఒక 9 minutes దొరికింది. ఇంక ఇదనమాట. తెలంగాణలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి బతుకమ్మ గురించి మొత్తం తెలిసి ఉంటుంది. కాకపోతే చూసే వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదండి. అందుకోసం అయితే ఇంకా ఫుల్గా తీస్తున్నాను అనమాట. మంచి ప్రసాదాలు అన్నీ చేసిన వీడియోలు ఉండే, అన్నీ గయాప్ అయిపోయినాయి అన్నట్టు. ఇంకా నేను 17 సంవత్సరాలకు ఫస్ట్ టైం నా చేత గౌరమ్మని చేసి బతుకమ్మని చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన అమ్మ వాళ్ళే చేస్తారు, పెళ్ళైనాక అత్త వాళ్ళు చేస్తారు. మనం అంటే ఇంకా మనకు అప్పుడు ఆ ఛాన్స్ అసలు రాలేదు. హైదరాబాద్లో ఉన్నాను చాలాసార్లు, కాకపోతే నేను ఎప్పుడు చెయ్యలేదన్నమాట. అంటే బతుకమ్మ అంటే పెద్దరామస్ అప్పుడు చిన్నగా మా అమ్మ వాళ్ళు ఈడున్నా కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే చేసేది. ఇప్పుడే ఫస్ట్ టైం నేను గౌరమ్మని పెట్టి చేయడం, ప్రసాదాలు ఇట్లా పెట్టి ఇంకా నాకు తెలిసినట్టుగా మామూలుగా చేశాను అనమాట. కాకపోతే ఇంకా ఊర్లో అయితే మంచిగా తంగేడు, గునుగు, టేకు అన్ని పూలు దొరుకుతాయి కదా. ఇక్కడైతే ఏమున్నది, చామంతి, గులాబీలు ఇవే. మాకు పక్కకు జంగల్ ఉన్నది. నేను అంతకుముందు బాక్స్ ఇచ్చి రానిపోయినప్పుడల్లా చూసా తంగేడు బొచ్చుడు ఉందండి, తెచ్చుకోవాలి పేర్చుకోవాలి అన్నాను. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇంకా అటు పోకుండా అయింది, తేలేదు. ఇంకా అంతకు ముందు రోజే మేము మార్కెట్కి వెళ్ళాం, పెద్ద మార్కెట్కు. పూలు అయితే మంచిగా తెచ్చుకున్నాము. నెక్స్ట్ మా చెల్లె వాళ్ళు కూడా తెచ్చిర్రు. ఆ పూలు ఈ పూలు చాలా అయిపోయినాయి. బతుకమ్మలు మాత్రం 5 బతుకమ్మలు పేర్చినాము. కాకపోతే ఈ బంతి పూలతో బతుకమ్మ పేర్చడం అంటే ఎట్లుందంటే ఇక బంతిపూల కుప్ప తీసుకొచ్చి ప్లేట్లో పెట్టినట్టే ఉంది. ఎందుకంటే అవి అస్సలు ఆగట్లేవు. కొత్త చీపురు గట్ట అయితే మంచిగా ఆ చీపురు పూలతో చేస్తే బాగానే వస్తుందంట. కానీ ఇంకా మనకు అంత ఐడియా లేదు. ఇంకా ఎలాగోలా మొత్తానికి నా బతుకమ్మను అయితే పేర్చేసాను. మంచిగానే పేర్చిన అనుకుంటాను. ఇంకా 100% అయితే కాదు, ఇంకా నాకు చేసినట్టుగా చేశాను. మంచిగా ఏమంటారు గౌరమ్మని ఇట్లా చేసి పెట్టాను. కాకపోతే వీడియోనే ఘోరంగా పోయిందండి. మంచిగా అక్కడ వెళ్ళిన తర్వాత తీసిన వీడియోస్, నెక్స్ట్ మా ఇంటి ముందు పెట్టి ఆడిన వీడియో అన్నీ ఉండే, అన్నీ గయాప్ అయిపోయినాయి. ఇంకా ప్రసాదాలు కూడా రవ్వ లడ్డు, ఇంకా పులిహోర, 2 చింతపలక పళ్ళు అవి పెట్టాను అనమాట. మామూలుగా అయితే ఊర్లో మంచిగా సత్తుపిండి వాటితో చేస్తారు, ఏమంటారు సద్దులు అంటే సత్తు పిండి సద్దలతోటి సత్తు లడ్డూలు చేస్తారు. కానీ ఇంకా మనకు అంత సీన్ లేదు. కానీ దొరికిన రవ్వతోటి రవ్వ లడ్డూలు చేసిన, పులిహోర చేసిన మంచిగా. ఇంకా ఏదున్నా భక్తితోటి మనకు కలిగినంత చేయడమే కదా. అట్లా ఇంకా ఊర్లో అయితే ఎంత హడావిడి ఉంటుందండి. మంచిగా సాప వేసుకొని ఇంత 2-3 బస్తాలు తంగేడు తెచ్చి అంత రిబ్బి సాప చుట్టు పెట్టి, గునుగు, టేకు కట్టలు కట్టి, కలర్లు పెట్టి మధ్యాహ్నం దాకా అదే పని అవుతుంది కదా. ఇంక ఇక్కడ మనకి బంతి పూలు, శామంతి పూలే మంచి కలర్లు వచ్చినాయి. ఏ కలర్ లేకుండా సింపుల్గానే మంచిగానే వేర్ చేశాను. గుమ్మడి పువ్వు కూడా దొరికింది. మీరు కూడా తెలంగాణ వాళ్ళు అయితే ఎట్లా వేర్చిర్రు ఏంటి అనేది మాత్రం కామెంట్ చేయండి. ఇంకా ఇట్లా ఎలా ఉందో నా బతుకమ్మక చూడండి. ఇట్లా వేర్చాను. అక్కడిక్కడ చుట్టపోతే ఆడోటి ఇటోటి బతుకమ్మకు ఏమంటారు బంతి పూలు అట్లా పెట్టానమాట. ఏంటో 3 సార్లు వీడియో అయిపోయేసరికి నాకు వాయిస్ కూడా సరిగా ఇవ్వడానికి వస్తలేదు. అసలు అయితే మంచిగా పాట పాడుకుంటూ బతుకమ్మ వేస్తే బాగుంటుంది కదా. పాట పాడేద్దాం ఇక. ఏం పాట పాడదాం? చిన్నప్పుడు మంచిగా ఉంటుండే కదండి. మంచిగా 8 రోజులు సెలవులు వస్తే 8 రోజులు 8 రకాలుగా బతుకమ్మలు వేర్చేదాన్ని. నేను మాత్రం ఫస్ట్ రోజు పెద్దరామస రోజు ఏదో పెద్దోళ్ళు వేర్చి వదిలిపెడితే, ఇక 2వ రోజు రొట్టె, 3వ రోజు ముద్ద, 4వ రోజు నానబియ్యానికి వచ్చిన తిప్పలు అయితే అంతా ఇంత కాదు. నానబియ్యం నానబెట్టుకోవడానికి డబ్బాలు దొరకపోతుండే. నేనైతే ఒక్కసారి 2 సార్లు పౌడర్ డబ్బా, అప్పుడు స్టీల్ పౌడర్ డబ్బాలు ఉండేది, ఆ పౌడర్ డబ్బా కడుక్కొని మా అమ్మ చూడ ముందుకు కొన్ని పాలు తీసి ఆ పాలల్లో నానబియ్యం నానేసి పెట్టిగా సాయంత్రం అలానే చక్కెర వేసుకొని తీసుకొని పోయేది. 3వ రోజు ముద్ద అంటే మంచిగా పెసాలు ఉడకబెట్టి అందులో బెల్లం వేసి దంచి ముద్ద తీసుకుపోయేది. 2వ రోజు రొట్టె అంటే ఎట్లనో ఒకట్లా మా అమ్మని బతిలాడి చేయించుకునేది. ఇక 5వ రోజు అట్లు, ఆ బియ్యం పిండి కలిపి ఆ అట్లు రాక 4-5 సార్ల పెనం మీద గీకి అత్తర ముత్తర చినిగిపోయినట్లన్నీ పట్టుకొని పోయేది. ఇక 6వ రోజు అంటే అన్నం, 7వ రోజు ఎన్న ముద్ద అంటే ఇంకా ఆ రోజు కూడా పెసరపప్పు ఇంత చక్కెర కలుపుకొని పోయేది.
8వ రోజు కూడా అంతే ఏదో ఒక ప్రసాదం తీసుకుపోయేది. ప్రాపర్గా మనం అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు మనం పిల్లలకి ఇచ్చినంత ఫ్రీగా చేసుకోరు ఇట్లానే అన్నట్టు ఉండపోయేది. ఎంతైనా కూడా కొంచెం ఎట్లా అంటే అమ్మలు భయపడుకుంటా అట్లా ఇది తీస్తే ఎట్లనో ఇది పెడితే ఎట్లా అట్లా భయం ఉంటుండే అనమాట. ఇక అట్లా 9 రోజులు అయిపోతుండే. 10వ రోజు మంచిగా పెద్దవాళ్ళు మంచిగా వేర్చేది బాగుండేది. ఎంతైనా కూడా ఆ రోజులు వేరు. ఇంక ఇక్కడ కూడా ఇప్పుడు ఈ డీజేలు వచ్చిన కానీ ఎక్కడైనా ఒక తీరే అనిపిస్తుంది రండి. ఇంకా ఏమంటారు ఎక్కడున్నా ఇప్పుడు ఊర్లలో కూడా అందరు సిటీకి వెళ్ళిపోయి అందరు ఉండలేరు కదా, ఎక్కడోళ్ళు అక్కడనే చేసుకుంటారు పండుగలు చాలా వరకు అయితే. ఇక నాకు వీడియో లేక ఇదైతే పెదరామస రోజు వీడియోనేనండి. పెదరామస రోజు తీసిన వీడియోలే ఇంకా అతికిచ్చాను వాటికి. ఏం చేయను మరి ఆ వీడియోలు అన్నీ ఎక్కడెక్కడ పోయినాయి. ఇప్పటికి 3 సార్లు అయితే 3 సార్లు గాలిలో కలిసిపోయింది. అంతగానం వాయిస్ ఓవర్ ఇచ్చి అతికిపెట్టి అన్నీ చేస్తే పోయింది. ఇక అందుకని పెదరామస రోజు వీడియోలు ఉంటే ఇంకా అవే పెట్టానమాట. మామూలుగా మినిమం 8 మినిట్స్ అని ఉండాలి ఫుల్ వీడియో. అందుకోసం అయితే ఇంకా పెదరామస రోజు డ్యాన్స్ వీడియోలు ఉంటే అవి పెట్టానమాట. కానీ బాగానే అనిపించింది. ఊర్లో అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. పెదరామస రోజు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా మంది వచ్చారు. ఇంకా సద్దుల బతుకమ్మ వచ్చేసరికి అందరూ ఊర్లోకి వెళ్ళిపోయారనుకుంటా, కొంచెం తక్కువ మంది ఉన్నారు. ఇంకెలా అంటే ఇంకంతే, ఎక్కడున్నా కూడా మంచిగా జరుపుకోవడమే కావాల్సింది. ఊరే కావాలంటే ఎప్పటికీ అనుకూలంగా ఉండదు కదా మనకి. ఇక సంతోషం మన దగ్గరికి రావాలంటే చాలా టైం పడుతుంది. అందుకే మనమే సంతోషాన్ని ఎత్తుక్కోవాలి ఎక్కడుంటే అక్కడ. ఈ అమ్మాయి బాగా డ్యాన్స్ చేసింది లావున్నా కూడా, అందుకని ప్రత్యేకంగా ఆమెనే 2-3 వీడియోలు తీసాను అనమాట ఆ రోజు. ఎల్లమ్మ పాట వేస్తే లాస్ట్లో బతుకమ్మలన్నీ వేసిన తర్వాత ఎల్లమ్మ పాట వేస్తే అట్లా వేస్తుంది. ఇంకా గలా ఎందుకు వేస్తుందని మాత్రం కామెంట్ చేయకండి. ఎందుకంటే 365 రోజుల్లో వచ్చేదే 2 రోజులు బతుకమ్మ. ఫుల్గా ఆడవాళ్ళు అన్ని పనులు చేసి స్ట్రెస్ అయ్యి బాధలు ఎన్నో ఉంటాయి. అలాంటిది 2 డేస్ వస్తుంది. ఆ 2 డేస్ అన్న ఎంజాయ్ చేయకుండా అప్పుడు కూడా మనం మూతి పెట్టుకొని అట్లా ముడి ఉండొద్దు. ఇట్లా ఎన్ని రోగాలున్నా పోతే ఇట్లా ఒక రోజు ఎంజాయ్ చేస్తే అంతే. అందుకని చేయాల్సిందే తప్పకుండా. అట్లా అనమాట. ఆ అమ్మాయి చాలా హ్యాపీ చేసింది. అందుకే అమ్మాయిని 2-3 వీడియోలు తీసి పెట్టాను. ఇట్లా సంవత్సరానికి ఒక రోజు అండి. ఈరోజు కూడా ఆ మాత్రం అందరితో కలిసి అట్లా ఉండకపోతే బాగోదు కదా. అందుకని ప్రతి ఒక్కరూ అనుకూలంగా ఉంటే చేసుకోవాలి ఏదైనా కూడా పండగ. ఇంకా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. బాధలు అనేటివి వస్తూనే పోతూనే ఉంటాయి. ఇంకా బాధల్లో ఉంటే అన్నే ఉండిపోతాం కదా. అందుకు ఇంకా ముందుకెళ్తానే ఉండాలి. ఇంకా ఇదైతే మళ్ళీ సద్దుల రోజుదే లాస్ట్లో ఈ క్లిప్ అతికి పెట్టారనమాట. ఇంకా చూడండి చాలా మంది ఉన్నారు. పాటలు ప్రైజులు చాలా బాగా చేశారు. కాకపోతే ఇక్కడ పాటలు వస్తాయి కదా, ఈ పాటతో పాటు వీడియో పెడితే చాలా బాగుంటుంది, చూడాలని కూడా అనిపిస్తుంది. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం పెద్దగా అట్లా ఉండదు. పాట యాడ్ చేస్తేనే బాగుంటుంది. కానీ పాట యాడ్ చేస్తే ఏమవుతుందంటే కాపీరైట్ పడుతుందంట. అందుకోసం అని అయితే ఇంకా పాట అంతా మ్యూట్లో పెట్టేసి ఇక వచ్చినారు నాకు గొంతు తీసుకొని. ఇక చెప్తున్నాను మీకు. అంతా అయిపోయిన తర్వాత మా మేనత్త, మా చెల్లె, నేనన్నమాట. ఇంకా ఊర్లోకి వెళ్ళకున్నా కూడా మా మేనత్త ఉంది కదా, కొంచెం మంచిగా అనిపించింది. ఇంకా తను మా మేనత్త వాళ్ళ కోడలు మా చెల్లె. ఇక బియ్యం కట్టుకొస్తాం కదండి లాస్ట్లో. అట్లా నాకు తెలిసినట్టు చేశాను. అట్లా మంచిగా ఊర్లో అయితే బుడంకాయలో గింజలన్నీ తీసి బుడంకాయలు పెడతారు కదా దీపం. ఇక్కడ మాకు ఆప్షన్ లేదు కాబట్టి కొవ్వొత్తి పెట్టేసాము. ఇట్లా గౌరమ్మ కోడి బియ్యం కట్టి ఇంకా చీరలో వదిలేసి ఇట్లా సాగనంపుతారమ్మ అనమాట. పోయిరా బతుకమ్మ పోయి రావమ్మ, మళ్ళీ వచ్చి ఏడుగు తిరిగి రావమ్మ అని ఇంకా వదిలేస్తారు. ఇట్లా వదిలేసి మంచిగా ఊర్లో అయితే ఇంకా వదిలిన తర్వాత ప్లేట్లన్నీ పట్టుకొని అరగంట సేపు మంచిగా ఒక పాట పాడుకొని వచ్చేటప్పుడు చిన్నీరు మీరేమిట్లు చిన్నారక్క ఏమిటని మంచిగా పాట పాడుకుంటూ వచ్చేది. ఇంక ఇక్కడ ఛాన్స్ లేదు. ఇంతే మరి, బాయ్.